గంగారావు గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఫండ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ బాలారెడ్డి గారు, క్లస్టర్ టీ ఇన్ఛార్జ్ కృష్ణ గారు కోరుకుంటున్నాం. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ రెడ్డి భాష గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, కేశవ రెడ్డి గారు వేదికగా కోరుకుంటున్నాం. తనగల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ సోమాలి నాగభూషణ్ గారికి వేదికగా కోరుకుంటున్నాం. అగ్రికల్చర్ డైరెక్టర్ కృష్ణమూర్తి గారిని వేదికగా కోరుకుంటున్నాం. రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు బిఎస్ఎల్ భాస్కర్ గారిని వేదికగా కోరుకుంటున్నాం. మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఆందోళన గారిని వేదికగా కోరుకుంటున్నాం. రాష్ట్ర బీసీసీఎల్ డి గంగారావు గారిని వేదికగా కోరుకుంటున్నాం. మహిళా కార్యదర్శి పీట్ల రమణమ్మ గారిని వేదికగా కోరుకుంటున్నాం. డాక్టర్ సెల్ ఆజాద్ ఈ సభలో చేసిన కూటమి కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఈ సభను ఉద్దేశించి ఒక విషయం చెప్తున్నా, మనము బూతుల వారిగా మన బూత్ ఇన్ఛార్జులు, యూనిట్ ఇన్ఛార్జులు మనమందరము ప్రతి ఇంటికి పోయి మనం ఏదైతే ప్రధాన ప్రోగ్రామ్ నిర్వహణ చేశాము, అదేవిధంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ కూడా ప్రతి ఇంటికి పోయి పిలవాలని కోరుకుంటున్నాం. మనం అలా పిలిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నదాన్ని రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. ఈ సభను ఉద్దేశించి ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు మండలానికి ధన్యవాదాలు. కృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల గోదారి ఉంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే. దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు. అందరూ లేచి నిలబడితే నిశ్శబ్దంగా ఉంటే 2 నిమిషాలు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె. గైడ్పల్ రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా ఓపులెడ్డి అనే వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. శంకర్ నాయుడు గారు, రాజారెడ్డి, ఈశ్వరెడ్డి గారు కూడా మీరు ముగ్గురు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాబా శంకర్ నాయుడు అన్న పౌడర్ వేస్తారా? మొదటిగా మన నియోజకవర్గంలో దాదాపు 30 యువకులు చాలా మంది నాయకులు చూస్తున్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మంచి కూడా చెప్పలేదు మనల్ని గమనించడానికి మా సోదరుడు గురిపాల్ నరేంద్ర గారిని పంపించున్నారు. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అంత్య స్థాయిలో సోదరుడు ఎన్నికలలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి శాస్త్రీయమైన రవి నాయక్ పంపించున్నారు. అదేవిధంగా ఎక్కువగా పరిశీలకులుగా కేకే చౌదరి గారిని పంపుతున్నారు. రవితో పాటు శేఖర్ గారు వస్తున్నారు. డీసీఎం స్టేట్ ఈ రకంగా ఇంతమంది పదవులు ఉన్నటువంటి వాళ్ళు రావడం ఇదే మొదటిసారి ఉంది. 14 నెలల కాలంలో వాళ్ళందరూ కూడా కదిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా కదిరి నియోజకవర్గం పార్టీల తరఫున ఆహ్వానం పలుకుతూ వాళ్ళకి ఇంకా ఇతర కార్యక్రమాలు ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా అంతా వీలే కాబట్టి మొదటిగా రవి గారు 4 మాటలు మనందరినీ ఆహ్వానించినట్టు ఆతిథ్యం ఆయన ఇవ్వాల్సిందే. అక్కడ ఆయన మనందరినీ కూడా ఆహ్వానించి నిర్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటూ రవినాయుడు గారిని ప్రసంగించాల్సింది కోరుకుంటున్నాం.
అలాగే మైదానాలు గంగరమ్మ ప్రేమలత గారికి వేదికపైనవలసిందిగా కోరుకుంటున్నాం. అసెంబ్లీ మైనారిటీ అధ్యక్షుడు బాబు గారికి, ఎస్టీసీ అధ్యక్షుడు రమేష్ గారు, టౌన్ మహిళా అధ్యక్షుడు కుమారయ్య గారు, బీసీసీ నాగప్ప గారు, ఎస్సీసీ హరిప్రసాద్ గారు, ఇబ్రాహిం గారు మున్సిపల్ చైర్మన్ మా అర్థశాస్త్రం మొదలైందంటే ఆయన ఆయన ఇక్కడ సూపర్ హిట్ మౌలిక